నిమ్మకాయలకు గిట్టుబాటు ధర కల్పించి నిమ్మ రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం దెందులూరు మండలం రామారావుగూడెంలో నిమ్మ తోటలను పరిశీలించి నిమ్మకాయలకు వస్తున్న ధరలను గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. నిమ్మకాయల ధరలు తగ్గిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ మార్చ్, ఏప్రిల్, మే నెలలోనే నిమ్మకాయల వినియోగం ఎక్కువగా ఉండి రైతులకు నిమ్మకాయలు అత్యధికంగా ధరలు వచ్చే సీజన్లో నిమ్మకాయ ధరలు భారీగా పడిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరం ఇదే కాలంలో కిలో నిమ్మకాయలకు రైతు 100 రూపాయలకు పైగా ధర వచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కిలో నిమ్మకాయలకు 10 నుండి 25 రూపాయలు మాత్రమే ధర రావడంతో నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరా నిమ్మ తోటకు కౌలు 80,000కు పైగా ఉందని, పెట్టుబడి ఖర్చులు కూడా 70,000కు పైగా అవుతున్నాయని, ప్రస్తుతం వస్తున్న ధరలు కూలీ ఖర్చులకు కూడా సరిపోవటం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మ రైతులకు ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేసి నిమ్మకాయలకు గిట్టుబాటు ధర కల్పించి నిమ్మ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిమ్మ రైతుల ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి, జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ సంఘీభావం ప్రకటించారు. మార్కెట్లో కనీస ధరలు రాక నష్టపోతున్న నిమ్మ రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తోట సీతారామయ్య, ఆర్ జనార్దన్ రావు, ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు మేము నిమ్మ తోటల్ని రామారావుగూడెంలో పరిశీలించడం జరిగింది. వాళ్ళ రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే నిమ్మకాయలకి ఈ సీజన్లో ధర బాగా పడిపోవడంతో నిమ్మ రైతులకు కన్నీటి చెమ్మ వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నది. మరి పెట్టిన పెట్టుబడి కూడా రైతు చేతికి వచ్చే పరిస్థితి కనబడట్లేదు. కనీసం కోత కూలీ ఖర్చులు కూడా రైతుకు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. మరి మార్చి, ఏప్రిల్, మే ఈ 3 మాసాల్లోనే నిమ్మకి అత్యధిక ధర రావాల్సిన అవసరం ఉన్నది. మరి అట్లాంటి పరిస్థితుల్లో నిమ్మకాయలకి కిలోకి 10 రూపాయల నుంచి 15 రూపాయలు మాత్రమే ఈరోజు మార్కెట్లో రైతుకి ధర వస్తున్న పరిస్థితి ఉన్నది. మరి పెట్టుబడులు చూస్తేనేమో కౌళ్ళు 80,000 నుంచి 1,00,000 రూపాయలు పైగా ఉన్నది. అట్లాగే మామూలుగా ఎరువులు, పురుగు మందులు, ఇతర ఖర్చులు చూస్తూ ఉంటే అది కూడా 70,000 నుంచి 80,000 రూపాయలు పైగా ఖర్చు అవుతూ ఉన్నది. మరి ఈ రకంగా పెట్టుబడి ఖర్చులేమో పెరిగిపోయినాయి, ఇవాళ దిగుబడులు కూడా తగ్గిపోయినాయి, తెగుళ్ళు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఇవాళ సీజన్లో గత సంవత్సరం చూస్తే 120, 140, 150 రూపాయలు కూడా ఆ ధర వెళ్ళిన పరిస్థితి ఉన్నది. కనీస ధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి ఈ రకంగా నిమ్మకాయలు ఇప్పటికే ఏలూరు ప్రాంతంలో ప్రధానంగా పెదవేగి, ద్వారకా తిరుమల, దెందులూరు ఈ మండలాల్లో అత్యధికంగా నిమ్మ సాగు ఉన్నది. మరి ఈ ధరలు పడిపోవడంతో, నష్టాలు పాలవడంతో ఎక్కడికక్కడ రైతులు నిమ్మ తోటల్ని తొలగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఏ చేతితో అయితే కష్టపడి చెమటోడ్చి నిమ్మ తోటలు పెంచారో అవే చేతులతోటి ఇవాళ నిమ్మ తోటలు నరుక్కోవాల్సిన పరిస్థితి కనీస ధరలు రాకపోవడం వల్ల రైతుకి ఏర్పడింది. ఈ దుస్థితి నుంచి రైతు బయటపడాలంటే ప్రభుత్వాలు జోక్యం చేసుకుని కనీస ధర కల్పించి నిమ్మ రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరల స్థిరీకరణ నిధి లాంటి పథకాలను వర్తింపజేసి నష్టపోతున్న నిమ్మ రైతులను ఆదుకునే దానికోసం చర్యలు తీసుకోవాలి. కాబట్టి నిమ్మకాయలకి కనీసమైన ధర కల్పించి నిమ్మ రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిమ్మ రైతులు కూడా ఒక సంఘంగా ఏర్పడి ఇవాళ నిమ్మ రైతులు తమ గిట్టుబాటు ధర కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రకంగా నిమ్మ రైతులు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయాలని, ఇప్పటికైనా ప్రభుత్వాలు జోక్యం చేసుకుని నిమ్మ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం.